శాంతి. ఈ రోజు జరిగిన అవ్యక్త మురళి మనం 2 minutes లో ఎలా రివైజ్ చేద్దామో చూద్దాం. మురళి డేట్ 18/1/2012 మురళి ఈ రోజు మనం రివైజ్ చేస్తున్నాం. సో బాబా మెయిన్ గా ఏం చెప్పారు? సేవతో పాటు సహయోగిగా అవ్వాలి పరస్పరంలో. ఎట్ ద సేమ్ టైం తీవ్ర పురుషార్థి అనే అలలు వ్యాపింప చేయాలి. మనసు పైన విజయాన్ని పొందాలి. మనసా సేవ చేయాలి. సో ఇక్కడ బాబా 4 పాయింట్స్ చెప్తున్నారు. సహయోగిగా అవ్వాలి, వాయుమండలాన్ని తీవ్ర పురుషార్థిగా వ్యాపింపచేయాలి, మనసు పైన విజయాన్ని పొందాలి, మనసా సేవ చేయాలి. బాబా అంటున్నారు ఈ రోజు విశేషమైన స్నేహం యొక్క రోజు. మరి పిల్లలందరూ స్నేహ స్వరూపంలో కలుసుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ స్నేహ స్వరూపంలో మగ్నమైపోయి ఉన్నారు. మరి అమృత వేళ నుంచి బాబా దగ్గరికి పిల్లల హృదయపూర్వకమైన స్నేహం అనే మాలలు చేరుకుంటున్నాయి. ప్రతి ఒక్కరి హృదయంలో రకరకాల భావాలు వస్తున్నాయి. ఆ భావాల వర్ణన కూడా బాబా దగ్గరికి చేరుకుంది. మరి పిల్లలందరూ స్నేహంతో ఎంత ప్రేమగా అనిపిస్తున్నారు. రకరకాల భాషల్లో, భావనతో, హృదయపూర్వకమైన మాటలతో బాబాకి ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ ఒకటే మాట అయితే కామన్ గా వస్తుంది, వాహ్ బాబా వాహ్. బాబా కూడా అందరినీ వాహ్ బచ్చే వాహ్ అని అంటున్నారు. మరి ఈ రోజు బాబా ఎవరిని చూస్తున్నారు? బాలక్సో మాలిక్ పిల్లల్ని చూడాలి అనుకుంటున్నారు. ఆ దృష్టిని చూస్తున్నారు. రాజ్య తిలకం కలిగిన పిల్లల దృష్టిని చూస్తున్నారు. ఏ పిల్లలైతే ఫైవ్ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి తీవ్ర విషయాలు చేస్తున్నారో వాళ్ళని చూస్తున్నారు. ఎవరైతే సేవ కోసం నిమిత్తంగా ఉన్నారో వాళ్ళని చూస్తున్నారు. సో బాబా ఏం చెప్తున్నారు? బ్రహ్మ బాబా స్వయం అద్భుతంగా అయ్యారు, కానీ పిల్లల్ని మాత్రం విశ్వం అనే స్టేజ్ పైన ప్రత్యక్షం చేస్తున్నారు. కానీ బాబా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. దేని కోసం? పిల్లలు ఎంత బాగా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు విశ్వ స్వరాజ్య అధికారి అనే వరదానాన్ని తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ బాబా ఒక చిన్న రిజల్ట్ ఏం చూసారంటే, చిన్నవారు కానీ పెద్దవారు కానీ స్నేహం అయితే చాలా ఉమ్మంగ ఉత్సాహంతో చేస్తున్నారు. హృదయపూర్వకమైన సేవ చేస్తున్నారు. మరి సేవ యొక్క రిటర్న్ 10 రెట్లు బాబా కూడా రిటర్న్ అనేది ఇస్తున్నారు. సో బాబా ఇక్కడ సేవ యొక్క రిజల్ట్ చాలా చక్కగా ఉంది అని చెప్తున్నారు. కాకపోతే సమయం అనుసారంగా ఇప్పుడు బాబాని ప్రత్యక్షం చేయడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. రిజల్ట్ బ్రహ్మకుమారి ఇంతకుముందు ఏం చేసే వాళ్ళు తెలియదు కదా, కానీ ఇప్పుడు బ్రహ్మకుమారి ఏదో చేస్తున్నారు, ఏదో పరివర్తన చేస్తున్నారు అనే రిజల్ట్ అయితే వచ్చింది. మరి అలాంటి సంఘటిత రూపంలోనే మీకు సఫలత అనేది వస్తుంది. మరి ఈ రోజు బాబా సమానంగా ఫలిస్తాగా అవ్వాలి అని నిశ్చయం పెట్టండి. బాబాతో పాటు రిటర్న్ వెళ్ళాలి అనుకోవాలి. బాబా లాగా యోగిగా అవ్వాలి అనుకోవాలి. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా బ్రహ్మ బాబా ఎంత అతీతంగా, ఎంత ప్రియంగా ఉండడానికి, కానీ మీరు కూడా సదా నిశ్చిత చక్రవర్తిగా ఉండాలి. అసమానంగా నిశ్చిత చక్రవర్తి, బేఫికర్ బాద్షా, ఫరిస్తాగా మీరు అవ్వాలి అనే ఒక నిశ్చయంలో పెట్టుకోవాలి. సేవ యొక్క ఉమ్మంగ ఉత్సాహం అయితే ప్రాక్టికల్లో పిల్లలు చూశారు. మరి తీవ్ర పురుషార్థి అలలు కూడా మీరు వ్యాపింప చేయాలి. సో దీనికోసం ఈరోజు బాబా ఇచ్చే హోంవర్క్, ఫస్ట్ హోంవర్క్ మనస్సు యొక్క కారణాలు. ఏ సంకల్పాలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి, టైం వేస్ట్ చేస్తాయి అంటే వ్యర్థమైన థాట్స్ మనసులో వస్తే టైం వేస్ట్ చేస్తుంది, ఎనర్జీ వేస్ట్ చేస్తుంది. సో దీనికి బాబా ఒక బ్యూటిఫుల్ హోంవర్క్ పెట్టారు. ఇక్కడ ప్రింట్ చేసుకుందాం. 2 మాసాలు ప్రతి ఒక్క పిల్లవాడు మనస్సులో వ్యర్థ సంకల్పాలు వస్తే, ఆ వ్యర్థ సమయం చేస్తే దాన్ని ఫస్ట్ మీరు బడ్జెట్ చేయండి, తొలగించుకోండి. వేస్ట్ టైం, వేస్ట్ థాట్స్. 2 మాసాలు చార్ట్ పెట్టుకోండి. నా ఏ సమయం వేస్ట్ అవ్వట్లేదు, ఏ థాట్ సంకల్పం వేస్ట్ అవ్వట్లేదు కదా, సమయం పైన థాట్స్ పైన అంత కంట్రోల్ చేస్తున్నానా అనేది చార్ట్ రాయాలి. సమయం ప్రమాణంగా మనసా సేవ చేసే టైం ఇది. మనసు పైన కంప్లీట్ అటెన్షన్ అనేది పెట్టాలి. సో అందుకని దీనికి బాబా పాసిబుల్ అంటే బాబా వరదానం ఇస్తున్నారు.
మనం జీతే జగత్ జీతే, మనసు పైన విజయాన్ని పొందండి. మరి మన భవ, ఈ వాయుమండలంతో వ్యర్థాలు ఆటోమేటిక్ గా సమాప్తం అయిపోతాయి. మనస్సును బాబా పైన సంలగ్నం చేయాలి. మనసు సంతోషంగా ఉంటే ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని మీరు పంచగలరు. సో పురుషార్థంలో కూడా మీరు ముందు నెంబర్ తీసుకోవాలి అనే అటెన్షన్ పెట్టాలి. సో దీనికి అన్నిటికీ ఇంపార్టెంట్, వ్యర్థాన్ని సమాప్తం చేయండి. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయాన్ని సమాప్తం చేసి అలాంటి బ్యూటిఫుల్ వాతావరణాన్ని మీరు తయారు చేసుకోండి. సో బాబా ఆశ ఏంటి? డబల్ రాజాగా అవ్వాలి. స్వరాజ్య అధికారి అని ఎవరైతే ఇక్కడ ఉంటారో వారే భవిష్య రాజ్య అధికారిగా అవుతారు. సో స్వయం పైన రాజ్యం చేయాలి. ఈ ఆత్మ ఈ శరీరం పైన రాజ్యం చేస్తుంది. కర్మేంద్రియాలు వశం చేసుకోవడం కాదు, స్వయం పైన మీరు అధికారిగా అయ్యి రాజ్యం చేయాలి. మరి ఇప్పుడు సమయం ఎలాంటిది? కర్మాతీత అవస్థను పొందాలి. సమయం సమీపంగా వస్తుంది. మరి మీరు నడుస్తూ తిరుగుతూ స్వయం పైన రాజ్యం చేసే స్వరాజ్య అధికారి ఆత్మగా అవ్వారా అనేది చెక్ చేసుకోవాలి. సో మనకి 3 రాజ్యాలు వచ్చాయి. ఫస్ట్ డబుల్ రాజ్యం, సెకండ్ స్వయం రాజ్యం. ఈ 2 ఉంటే భవిష్య రాజ్యం ఆటోమేటిక్ గా పిల్లలది అవుతుంది. కానీ ఇక్కడ బాబా రిజల్ట్ ఇంకొకటి చెప్తున్నారు. సదా స్వరాజ్యాధికారిగా అవ్వడంలో దీనిపైన మీకు అంత అటెన్షన్ లేదు, ఇప్పుడు దానిపైన అటెన్షన్ పెట్టుకోవాలి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ద్వారా వ్యర్థాన్ని మీరు ఆటోమేటిక్ గా సమాప్తం చేయగలరు. దీంట్లో మీరు నెంబర్ తీసుకోవాలి. వీరికి బాబా గిఫ్ట్ కూడా ఇస్తారు. మరి స్నేహం అయితే అందరి దగ్గర ఉంది. ఇంపార్టెంట్ అండర్లైన్ పాయింట్ ఇవాళ బాబా ఫోకస్ చేసింది ఏంటి? స్నేహం అందరి దగ్గర ఉంది. ఇప్పుడు స్నేహంతో పాటు మీకు శక్తి కూడా ఎంతగానో ఉండాలి. అమృత్ వేళ మీలో ఆ పవర్ఫుల్ శక్తిని నింపుకోవాలి. జ్వాలాముఖి యోగం చేయాలి అనే దానిపైన మీరు అటెన్షన్ పెట్టాలి. రోజు రాత్రి రిజల్ట్ చూసుకోండి. ఈ రోజు నా మనసులో రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఎంత వరకు ఉంది అనేది చూసుకోవాలి. మరి ఇప్పుడు వ్యర్థాన్ని సమాప్తం చేయాలి, సమర్థంగా అవ్వాలి, శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేయాలి. సో అందుకని బాబా ఒక బ్యూటిఫుల్ టిప్ ఏమి ఇచ్చారు? మీరు జస్ట్ బ్రహ్మకుమారి కాదు, అక్కేలేమో మేము శివశక్తి సేన అనుకోవాలి, పాండవులేమో నాతో పాండవ పతి ఉన్నారు అని అనుకోవాలి. పురుషార్థంలో ముందుకు వెళ్తారు. తీవ్రము అనే శబ్దం పైన అటెన్షన్ పెట్టండి. వాయుమండలాన్ని తీవ్ర పురుషార్థి వాయుమండలంగా చేసుకోండి. మీరు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానాన్ని శక్తిశాలిగా చేసుకోండి. శక్తిశాలిగా చేసుకున్నట్టయితే మీరు ఒక నవీనతను తీసుకొస్తారు. సో వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి, ఒక నవీనతను మీరు తీసుకురావాలి. సో ఫైనల్లీ బాబా యాద్ ప్యార్ ఎవరికి ఇచ్చారు? ఎవరైతే అతి స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలు ఉంటారు, సేవాదారి పిల్లలు ఉంటారు, తీవ్ర పురుషార్థం పైన అటెన్షన్ పెట్టే పిల్లలు ఉంటారు, ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్లే పిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ బాబా యాద్ ప్యార్ మరియు నమస్తే చెప్తున్నారు. సో బేసిక్ గా బాబా ఏం చెప్పారు? మనసు పైన విజయాన్ని పొందాలి, మన జీతే జగత్ జీతే అవుతారు. వేస్ట్ థాట్స్, వేస్ట్ టైం, వేస్ట్ ఎనర్జీ దీన్ని సమాప్తం చేసుకోవాలి. దీనికోసం అమృత్ వేళ శక్తిశాలి యోగాని చేయండి. అమృత్ వేళ ఫోటో తీస్తే అందరూ రకరకాలుగా కూర్చుంటారు. సో బాబా అంటారు, నేను జ్వాలాముఖి యోగం అంత ఇన్డెప్త్ మెడిటేషన్ అనేది చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. సో నేను యోగి ఆత్మను. ఏ విధంగా బ్రహ్మ బాబాకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్న యోగంతో ముందుకు తీసుకెళ్లారు కదా, సో మీలో కూడా ఇప్పుడు ఆ యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ రోజు బాబా స్పెషల్ మురళి వినిపించారు. ఓం శాంతి.